సో రీసెంట్గా మనం చూసాం కోల్కతా ఇన్సిడెంట్. సో దానివల్ల మన ఇండియానే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా చాలా భయపడే ఇన్సిడెంట్ అది. అరుణా షాన్బాగ్ అని ఒక నర్సు తన కింద పనిచేసే స్వీపర్తో డ్యూటీ విషయంలో అమ్మాయి ఏదో మందలించింది. అది మనసులో పెట్టుకుని ఆమెని అతను దానివల్లే చాలా చట్టాలు చేశారు. మహిళలకు కొంత నమ్మకం వచ్చింది. ఇంతలోకి వచ్చింది అనుకునే లేబో మన హైదరాబాద్లో అమ్మాయిలైనా కూడా చాలా మంది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళేం ఫీల్ అవ్వరు. అంటే అబ్బాయిలు ఎంతో అమ్మాయిలు అంతే. ప్రమాదం అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు కదా. ఇప్పుడు రాక్షసులు మనుషుల్లోనే రాక్షసులు ఉన్నారు. ఆ రాక్షసత్వం అనేది ఎప్పుడు బయటపడుతుంది? హాయ్, హలో, వెల్కమ్ టు దాత్రి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ శోభా గారు. హాయ్ మ్యామ్. హలో, వెల్కమ్ టు దాత్రి టీవీ. థ్యాంక్ యూ. మీ పేరు? శివాలి. ఓకే, మీ పేరు? మయూష అండి. ఓకే. యా మ్యామ్, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మనం చూసాం కోల్కతా ఇన్సిడెంట్. సో దానివల్ల మన ఇండియానే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా చాలా భయపడే ఇన్సిడెంట్ అది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మనం ఎలా అవేర్ చేసుకోవాలి, ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి? ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు, గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. అయితే ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా అప్పటికప్పుడు ఒక యాక్షన్కి రియాక్షన్ లాగా జరుగుతోంది తప్ప కాంక్రీట్ గా గవర్నమెంట్స్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరు సరైన చర్యలు తీసుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే ఒక 1973లోకి వెళ్ళాలి మనం. అంటే ఆల్మోస్ట్ 50 years బ్యాక్. చాలా ఘోరమైన ఇన్సిడెంట్ అది. నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఒక జర్నలిస్ట్ గా నేను ఆ ఇన్సిడెంట్ గురించి రాశాను. అది అప్పటికే చాలా రోజులైంది. అరుణా షాన్బాగ్ అని ఒక నర్సు. ఆమె ముంబైలో ఒక హాస్పిటల్లో పనిచేసేది. తన కింద పనిచేసే స్వీపర్తో డ్యూటీ విషయంలో అమ్మాయి ఏదో మందలించింది. అది మనసులో పెట్టుకుని ఆమెని అతను కుక్కల్ని కట్టేసే బెల్ట్తో కట్టేసి ఆమె మీద అత్యాచారం చేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ చెయ్యిని మెడకి చుట్టుకోవడం వల్ల ఆమెకి బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగిపోయి ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమెని మర్నాడు కనుక్కున్నారు హాస్పిటల్ వాళ్ళందరూ కూడా. అలా ఆమె ఎన్నేళ్ళు ఉంది? 40 ఏళ్ళు ఆమె కోమాలో ఉంది. ఎవరు రారు కదా. అంటే ఒక రకమైన కోమాలో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఇంకే వేస్ట్ కదా, ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు అని వదిలేశారు. కానీ ఆ హాస్పిటల్ నర్సులు మాత్రం ఆమెను 40 ఏళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమె గురించి తెలిసిన ఒక జర్నలిస్టు ఆమె చరిత్ర ప్రపంచానికి తెలియాలని చెప్పేసి ఒక బుక్ రాసింది అరుణా షాన్బాగ్ మీద. అంటే ఆమె అప్పుడు అంతేకాకుండా ఆమెకి కారుణ్య మరణం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో ఆమెకి పింకీ వీరాని అని ఆ రైటర్ కేసు వేసింది. కానీ సుప్రీంకోర్టు కొన్ని కారణాల వల్ల అది ఒప్పుకోలేదు. కానీ మొత్తం మీద ఆమె 2015లో అలా చనిపోయింది అరుణా షాన్బాగ్. అంటే అప్పటి నుంచి తన నిందితుడికి ఏదో కొంచెం శిక్ష పడింది. తర్వాత హాయిగా విడుదలయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు, అతని జీవితం అతను గడుపుతున్నాడు. కానీ ఒక ఆమె జీవితం అయితే అంతే కదా. అప్పట్లోనే నర్సులు వీళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళకి పనిచేసే ప్రాంతాల్లో వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉండాలి, రక్షణ కల్పించాలని చాలా గొడవ చేశారు. కొంతవరకు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఆ సమయంలో పట్టించుకున్నట్టుగా కొన్ని చెప్తారు. ప్రతి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసే ఇది ఉండదు కాబట్టి వాళ్ళు కూడా ఓకే మేము చర్యలు తీసుకున్నామని అప్పటికి వదిలేస్తారు. ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ నిర్భయ. ఆమె కూడా ఒక ఫిజియోథెరపిస్ట్. అంటే వీళ్ళందరూ ఏంటంటే సేవా రంగంలోనే ఉన్నారు. ఆమె మీద జరిగింది ఎంత గొడవ జరిగింది అప్పుడు. కాకపోతే నిర్భయ ఒక రకమైన కదలిక తీసుకొచ్చింది మన దేశంలో. దానివల్లే చాలా చట్టాలు చేశారు. మహిళలకు కొంత నమ్మకం వచ్చింది. పర్వాలేదు, మనకి రక్షణ దొరుకుతుంది, మనకి తగిన చట్టాలు చేస్తున్నారని కొంతైనా నమ్మకం వచ్చింది. ఇంతలోకి వచ్చింది అనుకునే లేబో మన హైదరాబాద్లో దిశ ఇన్సిడెంట్ జరిగింది. ఆమె కూడా వెటర్నరీ డాక్టర్. సరే, దిశ కూడా మళ్ళీ దిశ పేరుతో ఒక చట్టాలు చేసి కొంత చర్యలు తీసుకుని చాలా గొడవ జరిగి ఓకే చర్యలు తీసుకుంటున్నారు పర్వాలేదు అనుకునే లోపు ఇప్పుడు మళ్ళీ ఈ కోల్కతా ఉదంతం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కామన్ పాయింట్, నలుగురు కూడా సేవారంగంలో ఉన్నారు. వాళ్ళు బతికి 10 మందిని బతికించే వృత్తిలో ఉన్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని పొట్టన పెట్టుకుని భయంకరంగా అమానుషంగా అంటే రాక్షసులు ఎక్కడో లేరు, మన మధ్యలో మన చుట్టూనే ఉంటారు అని అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ కనీసం 50 ఏళ్ల ముందు జరిగింది, అయినా కూడా ఇది రిపీట్ అవుతూనే ఉంది అంటే ఎక్కడో రూట్ లో ఇష్యూ ఉంది కదా మేడం. అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టాలు కానీ ఇవి వీటికి హెల్ప్ చేయటం లేదు. అంటే ఎక్కడ మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు? అదే మీరు అన్నట్టు రూట్ కాజ్ అంటున్నారు కదా, అంటే జెండర్ సెన్సిటివిటీ అనేది లేదు మన దగ్గర. ఇప్పుడు మన కొంత చదువుకున్న కొద్దీ మన ఇళ్లల్లోనూ తర్వాత చదువుకున్న వాళ్ళు కొంత మారుతున్నారు, కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడు పల్లెల్లో కొన్ని స్టేట్స్కి వెళ్తే మీరు బీహార్, ఇంకా కొన్ని యూపీ, కొన్ని చాలా రిమోట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి చదువు సరిగ్గా ఉండదు, పెంపకము సరిగ్గా ఉండదు. ఏదో ఒక పని చేసి ఇక్కడ కూడా చూస్తే కొంత మనం సరిగ్గా చదువుకోకుండా జీవితం మీద అవగాహన లేకుండానే రకరకాల వృత్తుల్లోకి వచ్చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి అంటే నేరం ఏంటి, ఒక నేరం చేస్తే ఏమవుతుందని అవగాహన కూడా ఉండదు. సో మోస్ట్లీ అలాంటి వాళ్ళ వల్ల కూడా ఎక్కువ మనకి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ గా అంటే ఒక లైక్ 2 months బిఫోర్ అనుకుంటా నేను ఒక ఆర్టికల్ చదివాను. అందులో లైక్ మన సిటీలోనే లైక్ తను చైల్డ్హుడ్ ఫ్రెండే తనని రేప్ చేశాడు. సో దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషన్స్. అంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నారు, అంటే ఒక యానిమల్ లాగా బిహేవ్ చేస్తున్నారు. సో దానికి ఎడ్యుకేషన్ కి దీనికి ఏం సంబంధం అంటే ఎడ్యుకేషన్ అదే చెప్తున్నా, ఎడ్యుకేషన్ అన్నిసార్లు ఇస్తుందని కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సిటీలో పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు మంచిగా ప్యాంపర్డ్, వాళ్ళకి బాగా డబ్బులు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు బాగా మంచి స్కూల్స్ లో వేస్తారు, అంటే కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇస్తున్నారు పిల్లలకి. పిల్లలకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి కష్టం ఏం తెలుస్తుంది? సో వాళ్ళు ప్రతిదీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటారు. ఈవెన్ అమ్మాయిలైనా కూడా చాలా మంది వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. అంటే అబ్బాయిలు ఎంతో అమ్మాయిలు అంతే. అందుకని వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఏదైనా సరే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తున్నారు, చాలా యాక్టివ్ గా ఉంటూ ఎక్కువ మందిని ఫ్రెండ్స్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్సర్ కింద ఉంటూ, అంటే ఎంత అది ఎట్లా వెళ్ళిపోతుందంటే ఒకసారి డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ డేంజర్ జోన్ సిగ్నల్స్ ఏమో పట్టుకోలేకపోతున్నారు అమ్మాయిలు. మ్యామ్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు తను అడిగిన పాయింట్ మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, అలాగే విమెన్ ఒక డేంజర్ జోన్ లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళే రీజన్ అవుతున్నారని చెప్పారు కదా. ఇక్కడ ఎంతవరకు విమెన్ కి ఫ్రీడమ్ ఉంది, ఎంతవరకు వాళ్ళకి లిమిటేషన్ ఉంది? అంటే ఏ రేంజ్ వరకు మేము ముందుకెళ్ళొచ్చు, ఎక్కడ మేము ఆగచ్చు? ఇది ఎవరికి వాళ్ళే స్వీయ నియంత్రణ అంటారు కదా, అది మీడియా కావచ్చు మనకవచ్చు ఎవరికైనా సరే. అంటే మనకి తెలిసిపోతుంది సాధారణంగా, మనకి ఎవరితో ఒక ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది కదా మనకి, దాన్ని బట్టి మనకి ఎవరితో డేంజర్ ఉంది, ఎక్కడ వరకు మనం వెళ్ళొచ్చు, అంటే ఎక్కడ ఆగిపోవాలి. ఫ్రీడమ్ అనేది అసలు కంప్లీట్ ఫ్రీడమ్. ఇప్పుడు కంప్లీట్ ఫ్రీడమ్. ఇప్పుడు ఒకరికి స్వేచ్ఛ ఉంది ఒకరికి ఉండకూడదు అని మనం ఏం చెప్పలేము. ఈ రోజుల్లో అందరికీ సమానంగానే స్వేచ్ఛ ఉంది, కాబట్టి ఆ స్వేచ్ఛతో పాటు మనమే ఓకే నేను ఈ లైన్ వరకు నేను జాగ్రత్తగా ఉండాలి, మన జాగ్రత్త ఎప్పుడు కూడా మనమే తీసుకోవాలి. ఇప్పుడు ఈవెంట్ జరిగింది ఒకటి, జరిగిన తర్వాత ఆ ట్రామా అనేది అందరు విమెన్ కి ఉంది కదా, దాని నుంచి ఫస్ట్ ఎలా బయటకు రావాలి? అంటే బయట అడుగు పెడుతున్నప్పుడు నా విషయం చెప్తే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను 7 అవుతుంది 8 అవుతుంది అంటే చూడలేదా మొన్న న్యూస్ లో ఏం జరిగిందో, 6 కల్లా ఇంటికి వచ్చాయి అని చెప్పే పరిస్థితిలో ఉన్నాం కదా. ఆ ట్రామా నుంచి ఫ్యామిలీ అయినా పేరెంట్స్ అయినా విమెన్ అయినా ఎలా బయటకు రావాలి? అంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలమ్మా ముందు, పేరెంట్స్ తర్వాత మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. నేను చెప్పాను కదా, మన జాగ్రత్త మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నామో మన పేరెంట్స్ కి చెప్పాలి. అలాగే వాళ్ళు చెప్పేవి కూడా మనం వెంటనే నీకేం తెలియదు మీకేం తెలుసు కొట్టి పారేయకూడదు. మీకేం తెలుసు బయట ఎన్ని ఉంటాయో అవన్నీ మేము ఫేస్ చేస్తాము, మా కెరీర్ మా ఇష్టం, అట్లా జనరల్ గా అట్లా అంటాం కదా. అట్లా కాకుండా వాళ్ళతో కూర్చుని ఓకే నేను బయటికి వెళ్ళాలి, నేను జాబ్ చేయాలి, దానికి మీరు ఏం చెప్తారు జాగ్రత్తలు మీరు చెప్పండి, నేను తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవి అని మీరు కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళకి ఏమి అంత ప్రాబ్లం ఉండదు. పేరెంట్స్ కన్విన్స్ అవుతున్నారు మేడం, తర్వాత కూడా ఇలాంటివి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కోల్కతా ఒక్క రూమ్ లో ఉంది, ఆవిడ డ్యూటీ ఆవిడ చేసుకుని ఆవిడ రూమ్ లోకి వెళ్ళింది. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చెప్పలేదని కాదు, ఈ అమ్మాయి జాగ్రత్త తీసుకోలేదని కాదు, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా. అంటే ఎందుకు అవి కంటిన్యూస్ గా ఎందుకు రిపీట్ అవుతున్నాయి? చాలా ట్రామాటిక్ గా అయిపోతుంది ఆడపిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు కదా. ఇప్పుడు రాక్షసులు మనుషుల్లోనే రాక్షసులు ఉన్నారు, ఆ రాక్షసత్వం అనేది ఎప్పుడు బయటపడుతుంది మనం చెప్పలేం కదా, సడన్ గా వస్తుంది అది. ఆ సడన్ గా ఇప్పుడు ఆ పాప అమ్మాయికి కనీసం స్పందించే అవకాశం కూడా లేదు. నిద్రపోతున్న వాళ్ళ మీద చేస్తే ఇప్పుడు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నిద్రపోతుంటేనో ఎక్కడో మనకు తెలియకుండా మన దగ్గరికి వచ్చేసి చేస్తే మనం ఏం చేయలేం కదా. సో అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక ఇన్సిడెంట్ జరిగాక ఇలా కూడా జరుగుతుంది కాబట్టి మనం ఇలా ఈ అవకాశాన్ని కూడా మనం తోసిపుచ్చకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి.
అంటే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటూ ఉండాలి, అప్డేట్ అవ్వాలి అంతే. అంతేగాని దాన్ని అమ్మో ఇట్లా జరిగిపోయింది కాబట్టి ఇంకా మనం బయటికి వెళ్ళలేము, మన ప్రపంచంలో బతకలేము అట్లా ఎప్పుడు అనుకోకూడదు. ఈ ఇన్సిడెంట్సే కాకుండా అంటే ఉమెన్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువ అవుతుంది. స్పెషల్లీ హైదరాబాద్లో ఫ్రమ్ లాస్ట్ 6 months కూడా మనము చూస్తుంటే, అంటే లైక్ న్యూస్ ఆర్టికల్స్గా చూస్తుంటే, లైక్ ఈవెన్ ఐ ఫేస్ దట్. ఒక 3 months బ్యాక్ నేను ఫేస్ చేశాను. లైక్ మనం డిస్కస్ చేసాం, డాక్టర్స్ ఇప్పుడు మీరు నిర్భయ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, నైట్ షిఫ్ట్స్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఇన్సిడెంట్స్ జరగడం ఎక్కువ అయింది. అండ్ నాకు కూడా ఈవెన్ ఐ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్. సో నేను నా వర్క్ ప్లేస్ నుంచి మా ఇంటికి వెళ్ళే రూట్లో లైక్ ఫ్యూ పీపుల్ ఫాలోడ్ మీ. అంటే ఇట్లాంటి టైంలో మనకి చుట్టూ ఎవరు ఉండరు. ఆ టైంలో నేను సెల్ఫ్ డిఫెన్స్ అంటే నేను చేయలేపేశాను. అంటే నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. బట్ ప్రతి అమ్మాయికి ఆ ధైర్యం ఉండదు. అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, భయపడిపోయి వాళ్ళకి అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనం ఎలా ధైర్యం తెచ్చుకోవాలి? అంటే మనం వీలైనంత వరకు అట్లాంటప్పుడు మనం సింగిల్ గా కంటే కూడా ఎవరో ఒకళ్ళు, ఇంకో అమ్మాయి అయినా సరే ఉండేలాగా చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అది మనం ఒక్కొక్కసారి మనం ఫేస్ చేయగలుగుతాం, ఎప్పుడు మనం ఫేస్ చేయలేం. సో దానికి నేను చెప్పినట్టు ఇందాకే మళ్ళీ కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత మన నెంబర్ ఎప్పుడు కూడా మనం ఫోన్ లో మీరు కార్ ఎక్కినా, ఇంకోటి క్యాబ్, అవేమి ఆ నెంబర్స్ వెంటనే నోట్ చేసుకోవడం, షేర్ చేయడం, నేను పలానా చోట ఎక్కానని వాళ్ళు ఆ డ్రైవర్స్ వాళ్ళు వినేలాగా ఇంకొకళ్ళు చెప్పడము. మనము ఆ అవేర్నెస్ మనతో పాటు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకు కూడా తెలిసేలాగా, ఓహో వీళ్ళు ఎవరితో టచ్ లో ఉన్నారు, ఓకే వీళ్ళు ఒంటరిగా లేరు అనే ఫీలింగ్ వాళ్ళలో మనం కలిగించాలి. ఆ జాగ్రత్త మనం తీసుకోవాలి. మీకే కదా, ఈవెన్ నేను పని చేసినప్పుడు నాకు కూడా నైట్ షిఫ్ట్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి తప్పకుండా. కాకపోతే నేను అన్నట్టు ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోవడము, ఒక్కళ్ళే వెళ్లకుండా ఉండడము, అంటే కొన్నిసార్లు తప్పదు మనకు అలా. ఇలా చూసుకుంటూ పోతే మనం అవేర్నెస్ గురించి మాట్లాడాము. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఏవి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? సెల్ఫ్ డిఫెన్స్ చాలా అంటే అవసరం. స్కూల్ స్టేజ్ నుంచి కనుక ఇప్పటికే కొన్ని స్కూల్స్ లో చెప్తున్నారు, ఇది ఇంకా పెరగాలి. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే అంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ముందు దానివల్ల. ఎంతసేపు అమ్మాయిలు అనగానే సంగీతము, డాన్స్, ఇవి చాలా ఫెమినైన్ వే చెప్పాలి. అట్లా కాకుండా ఇప్పుడున్న సొసైటీలో అమ్మాయిలు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలంటే అన్ని విద్యలతో పాటు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా చాలా అవసరం. అది దాన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కనీసం ప్రభుత్వాలు మిగతా చర్యలు పట్టకపోయినా కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ లాగా స్కూల్స్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా అమ్మాయిలకి మేలు జరుగుతుంది. చాలా మంచి పాయింట్స్ చెప్పారు యాక్చువల్లీ. సో లైక్ నేను కూడా వెళ్తూ ఉంటాను, లైక్ ఐ వర్క్ యాజ్ అ వాలంటీర్ ఫర్ టీచ్ ఫర్ చేంజ్, మంచులక్ష్మి గారిది. సో మీరు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్లో ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎలా చేసుకోవాలంటే స్కూలింగ్ నుంచి మనం వర్క్ చేసే కల్చర్ దాకా ప్రతి దగ్గర కూడా ఇంపార్టెంట్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ మనం ఎలా కండక్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఆల్రెడీ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అవి ఉన్నాయి కదా, వాటి ద్వారా అప్రోచ్ అయ్యి చాలా మంది ఉమెన్ చాలా వర్క్ చేస్తున్నారు. ఈవెన్ నాకు తెలిసి జర్నలిస్ట్ సర్కిల్స్ లో కూడా చాలా మంది మొన్న ఇన్సిడెంట్ మీద కూడా చాలా స్పందించి ప్రదర్శనలు చేసి అట్లా ఉన్నారు. సో వాళ్ళతో గవర్నమెంట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అలాగే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ లాగా ఒకటి పెట్టి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంటే బాగుంటుందని ఆ ఉమెన్ యాక్టివిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి ఆ కోర్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఫలితం ఉంటుంది. గవర్నమెంట్ ఊరికి అనుకుని పెట్టేస్తే అవదు. ఉమెన్ ఇన్వాల్వ్ చేయాలి ప్రతి దాంట్లో. అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఎవరి కోసం పెడుతున్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఎప్పుడు కూడా. ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరిపోదు. సో ప్రతి దాంట్లో ఆ ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వాటిల్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఫేస్ చేసే సమస్య ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళు బాగా వర్క్ చేయగలుగుతారు. అలాగే ఆ సమస్యను ఎలా తీసేయచ్చు అనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అవును, యా. సో వెరీ గుడ్ పాయింట్ మ్యామ్. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మా ఛానల్ త్రూ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బేస్ చేసుకొని, ఆడపిల్ల ఇంట్లో లక్ష్మి, అవునా? బయటికి వెళ్తే మనకంటూ అంటే ఒక ఆడపిల్లలో లక్ష్మీదేవి ఉంటుంది, కాళీమాత కూడా ఉంటుంది అని అంటారు. సో వీఆర్ లివింగ్ ఇన్ ద జనరేషన్ వేర్ ఇంట్లో లక్ష్మిగా ఉండండి, బయటికి వెళ్ళే వరకు కాళీమాత లాగానే ఉండండి. ఒక ఆడపిల్లకి ఒక లైన్ లో మీరు చెప్పాలి అనుకుంటే ఏం జాగ్రత్త చెప్పగలరు? ఇప్పుడు మన గవర్నమెంట్ మోటో ఏంటమ్మా? బేటీ బచావ్ బేటీ పడావ్. బేటీ బచావ్ బేటీ పడావ్. బేటీని చదివిస్తున్నారు కానీ ఆమె రక్షించలేకపోతున్నారు. అలా కాకుండా
బేటీ పడావ్ బేటీ బచావ్, ముందు వాళ్ళని చదువుతో పాటు వాళ్ళ రక్షణకు కూడా మీరు చర్యలు తీసుకోవాలి. అదే మన మోటో కావాలి, మనందరికీ అదే మోటో. ఆడపిల్లల రక్షణ అనేది ప్రతి గవర్నమెంట్ ప్రథమ కర్తవ్యం కావాలి. ఒట్టి మాటలతో కాదు, దానికి తగినట్టుగా చర్యలు ఉండాలి. మంచి పాయింట్ చెప్పారు మనం. అంటే ఆడపిల్లల రక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అయిపోయింది ఇప్పుడున్న సొసైటీలో అనే విషయం. ఈ రోజు కాన్వర్సేషన్ లో మేము పర్సనల్ గా చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇలాగే చాలా మంది అమ్మాయిలు ఏదో ఒక విషయంలో వాళ్ళు ట్రామా ఫేస్ చేయడము, అబ్యూస్ ఫేస్ చేయడమో చేస్తుంటే మీ దగ్గరికి రావచ్చా ఈ ఛానల్ ద్వారా? తప్పకుండా రావచ్చు. మీరు ఇలా చెప్పారు కాబట్టి నేను మన ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకేమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే మా మెయిల్ ఐడికి మీరు ఆ ఇష్యూ కానీ ప్రాబ్లం కానీ చెప్పినట్టయితే మేము ఆ పాయింట్ గురించి మేడంతో మళ్ళీ ఇంకొక డిస్కషన్ పెట్టి మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈ మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.